అసలు చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి ఇచ్చేయడానికి యూకే ఎందుకు ఒప్పుకుంది? ముందుగా చాలా పెద్ద లీగల్ బ్యాటిల్స్ చేసింది మారిషస్ ఈ ఐలాండ్స్ కోసం. అంతేకాదు ఇంకా కంటిన్యూ అయితే కనుక మారిషస్ చుట్టుపక్కల కూడా అంటే ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా కంటిన్యూ అవుతే చైనా ఇతర ఫారిన్ కంట్రీస్ అక్కడికి వచ్చి వాళ్ళ బేసెస్ ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేస్తాయి. ఈ డీల్ అనేది యూకే చేసిన ఈ డీల్ అనేది మారిషస్తో యూకేకి కూడా బెటర్ డీల్ అనే చెప్పుకోవాలి. ఓ పక్క మారిషస్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే మా సోవరిటీ మాకు వచ్చేసింది, మా చాగోస్ ఐలాండ్స్ మాకు వచ్చినాయని, ఇంకో పక్క యూకే కూడా ఇది మంచి డీలే, మన డీగో గార్షియా మనం లీజుకు తీసుకోగలిగాం, 100 సంవత్సరాల పాటు డీగో గార్షియా ఇంకా మన చేతిలో ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా సంబరపడుతున్నారు. యాక్చువల్లీ అక్టోబర్ 2024లోనే యూకేకి మారిషస్కి మధ్య ఈ చాగోస్ ఐలాండ్స్ విషయంలో డీల్ కుదిరిందనమాట. చాగోస్ ఐలాండ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దాదాపు 60 ఐలాండ్స్ ఉంటాయన్నమాట. దీనిలో ప్రత్యేకమైన ఐలాండ్ డీగో గార్షియా. ఈ డీగో గార్షియా బ్రిటన్ అమెరికాకి ఫస్ట్లో 50 years లీజ్కి ఇచ్చింది. ఆ లీజ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ డీగో గార్షియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా అది అమెరికా మాత్రమే కాదు, ఈ డీగో గార్షియాలో ఉన్న మిలిటరీ బేస్ 5 ఐస్ అలయన్స్ కూడా యూజ్ చేసుకుంటుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ గ్రూప్ కూడా ఇక్కడున్న మిలిటరీ బేస్ని స్ట్రాటజికల్గా యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట.